we take one problem. Listen. 1/4/2004 Ravi brothers purchased a machine for rupees 70,000 rupees. Okay, 1/4/4 Ravi brothers purchased a machine for rupees 70,000 rupees and installation charges 30,000 rupees. How much? 30,000 rupees installation charges. Depreciation is provided at 10%. Depreciation is provided at 10% under straight line method. Which method? Under straight line method. Accounts closed at the end of the financial year. Accounts closed at the end of the financial year. Prepare mission account for 3 years. ఓకే, క్లియర్. చూడండి, 1/4/2004 అంట రవి బ్రదర్స్ అనేవాళ్ళు ఒక మిషనర్ని పర్చేజ్ చేసిరంట. ఎంతకు పర్చేజ్ చేసిరండి? 70,000 రూపీస్కి పర్చేజ్ చేసి. క్లియర్. అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అంటే స్థాపన ఖర్చులు అంటాం తెలుగుదాన్ని. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిషనరీకి కాస్ట్కి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటేనేమో మిషనరీ కాస్ట్కి యాడ్ చేస్తాము, ఒకవేళ లేకుంటే డైరెక్ట్లీ ఈ 70,000 రూపీసే తీసుకుంటాం. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమిచ్చిందంటే 70,000 రూపీస్ కాస్ట్ ఇచ్చిండు, ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా 30,000 రూపీస్ ఇచ్చిండు. సో 30,000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని ఏం చేయాలంటే మిషనరీ కాస్ట్కి కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకేనా? రైట్. ఏమన్నాడు? డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఎట్ 10%. ఓకే, డిప్రిషియేషన్ని 10% ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఎంత పర్సెంట్ అదండి? 10%. ఏ మెథడ్? అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. బోత్ ఆర్ ఈక్వల్. సో అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. అకౌంట్స్ క్లోజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్. సో డిప్రిషియేషన్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఎండింగ్లో మాత్రమే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ప్రిపేర్ మిషన్ అకౌంట్ ఫర్ 3 years. సో హౌ మెనీ ఇయర్స్ క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్? ఓన్లీ 3 years. సో మనకు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నాం మనం. ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, డేట్. మిషనరీ పర్చేసింగ్ డేట్. సో మిషనరీ పర్చేసింగ్ డేట్ ఎంతండి? ఇదండి 1/4/2004. సో వి గాట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో కాస్ట్ అంటే ధర. సో హౌ మచ్? 70,000 రూపీస్ మిషనరీ కాస్ట్. సో 70,000 రూపీస్ మిషనరీ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 30,000 రూపీస్. టోటల్లీ 1 lakh. మిషనరీ కాస్ట్ హౌ మచ్? 1 lakh. క్లియర్. సో సెకండ్ పాయింట్ ఆల్సో గివెన్. థర్డ్ పాయింట్ మీన్స్ పర్సంటేజ్. పర్సంటేజ్ హౌ మచ్? 10%. చూడండి, 10% ఇచ్చింది మనకి ఇక్కడ. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్ పర్సంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మీన్స్ విచ్ మెథడ్? విచ్ మెథడ్ మీన్స్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ మెథడ్. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. లాస్ట్ పాయింట్, హౌ మెనీ ఇయర్స్? హౌ మెనీ ఇయర్స్ ఆర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ ద? ఓన్లీ 3 years. క్లియర్. మనకు 5 పాయింట్స్కి 5 పాయింట్స్ ఆ ప్రాబ్లంకి వెళ్ళి తీసుకుందాం మనం. రైట్. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ప్రాబ్లం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్మేట్ చేయాలి. ఫార్మేట్ కొట్టండి. చూడండి ఎలా కొడుతున్నాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఫార్మేట్ ఆల్రెడీ కొట్టే ఉన్నారు, అకౌంట్స్ ఫార్మేట్. సో సెంటర్ లైన్, సో డబల్ లైన్, సెంటర్ లైన్ అండ్ total amount. So clear.
right? It's the same. Credit side also right. Though this is the debit side, this is the credit side. So debit side DR, credit side CR. So we prepared a missionary account, okay, mission account, mission account bracket lo fixed method. Which method? Fixed method, right? So date, particulars and amount, total amount. Same date, particulars, total amount, right? So this is the pro forma, right? Okay, now date, purchasing date 1/4/2004. So missionary purchasing means entry missionary account data to cash or bank, missionary account data to cash account or bank account. సో వి పర్చేసింగ్ మిషనరీ. సో మిషనరీ కొన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర నుంచి క్యాష్ కానీ లేదా చెక్ ఇస్తేనేమో చెక్ కానీ అమౌంట్ వెళ్ళిపోతుంది. మిషనరీ మనకు వస్తుంది, చెక్ కానీ క్యాష్ కానీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ రూపంలో పోతేనేమో టు క్యాష్ అని మెన్షన్ చేయాలి, లేదా చెక్ ఇచ్చినాం అనుకోండి బ్యాంక్ అని మెన్షన్ చేయాలి. సో మనం ఇక్కడ టు బ్యాంక్ అకౌంట్ ఫస్ట్. సో డేట్ వేస్తుంది చూడండి, పర్చేసింగ్ డేట్ వేసినాము, తర్వాత టు బ్యాంక్ ఆర్ టు క్యాష్ ఏది రాసినా కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, రైట్. సో బ్రాకెట్లో 70,000 రూపీస్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 30,000 రూపీస్. టోటల్ మిషనరీ కాస్ట్ హౌ మచ్? 1 lakh. క్లియర్? 1 lakh మిషనరీ కాస్ట్. సో డిప్రిషియేషన్ క్యాల్కులేషన్ చేసే డేట్ ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ ఎండింగ్ మీన్స్ 31st మార్చ్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ ఓపెనింగ్ డేట్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఓపెనింగ్ డేట్ ఏమో 1/4 ఎనీ ఇయర్, ఓకే. క్లోజింగ్ వచ్చేసి ఏమొస్తుందంటే 31st మార్చ్ వస్తుంది. 31st మార్చ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇయర్స్ అంటే మంత్స్. అదే మనకు క్యాలెండర్ మంత్ వచ్చేసి మనకు ఓపెనింగ్ ఏమొస్తుందంటే మనకు జనవరి మీన్స్ 1, ఓపెనింగ్ వచ్చేసి 1/1 వస్తుంది. సో క్లోజింగ్ వచ్చేసి ఏమొస్తుందంటే 31st డిసెంబర్ వస్తుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది ఈ క్యాలెండర్కి సంబంధించింది కాదండి, ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. కాబట్టి మనకు ఓపెనింగ్ డేట్ ఏమో ఏప్రిల్ వస్తుంది, క్లోజింగ్ డేట్ ఏమో మార్చ్ వస్తుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ మనం మిషనరీ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏ డేట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే 31st మార్చ్లో క్యాలిక్యులేట్ చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే స్టార్టింగ్ ఏప్రిల్ వస్తుంది, ఎండింగ్ వచ్చేసి మార్చ్ వస్తుంది, రైట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ మిషనరీ పర్చేజ్ చేసింది ఫైనాన్షియల్ ఇయర్లో కాబట్టి స్టార్టింగ్ ఏప్రిల్, ప్రాబ్లం లేదు, ఓకేనా. స్టార్టింగ్, సో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎండింగ్ ఇయర్ ఇక్కడ 31st మార్చ్, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే డేట్ 31st మార్చ్ 2004. ఇక్కడ ఏమవుతుందంటే 2005 వస్తుంది. సో ఎట్లా వస్తుందంటే మీకు సింపుల్ ఫార్ములా చెప్తాను చూడండి. సో మనకు ఇయర్కి 12 మంత్స్ ఉంటాయండి. సో చూడండి 12 మంత్స్ ఉంటాయి, రైట్. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12 టోటల్గా 12 మంత్స్. 12 మంత్స్లో చూడండి మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 4th మంత్లో స్టార్ట్ అయింది. రైట్. 4th మంత్ ఇయర్ ఏంది? 2004. కేర్ఫుల్గానండి. 4th మంత్ 4th ఇయర్. సో 5th మంత్ 4th ఇయర్ అండ్ 6th మంత్ 4th ఇయర్, 7th మంత్ 4th ఇయర్, 8th మంత్ 4th ఇయర్, 9, 4, 10, 4, 11, 4, 12, 4. 12 తర్వాత ఏమొస్తుంది? 13 అయితే రాదు కదా, మళ్ళీ ఏమొస్తుంది మనకు? ఫస్ట్ వస్తుంది, జనవరి 1 వస్తుంది. ఇక్కడ మనకు ఏమవుతుందంటే 12th తర్వాత ఇక్కడ 4 నుంచి ఏమవుతుందంటే ఇయర్ చేంజ్ అవుతుంది, 5 అవుతుంది. ఓకే, 2nd 5, 3rd 5. సో అందుకని చూడండి ఇక్కడ 4th మంత్లో స్టార్ట్ అయినది 4th ఇయర్లో స్టార్ట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్లో ఎండింగ్ ఏమొస్తుందంటే 4thలో స్టార్ట్ అయితే 5thలో ఎండ్ అవుతుంది. 12 మంత్స్ కాబట్టి. ఓకేనా? అందుకని ఇయర్ ఎండింగ్ ఏంటంటే మనకు 31st మార్చ్. 31st మార్చ్, 3rd మంత్ అంటే మార్చే కదా. రైట్. అందుకని ఇక్కడ మనం చూడండి 31st మార్చ్ 2005. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్గా 12 మంత్స్ ఉంటాయి, క్యాల్కులేట్ చేసుకోండి. రైట్. సో 12 మంత్స్ రోజు ఎండింగ్ రోజు, డేట్ ఎండింగ్ రోజు బై డిప్రిషియేషన్, డిఈపి అకౌంట్. డిఈపి మీన్స్ డిప్రిషియేషన్. సో విచ్ మెథడ్ మనం క్యాల్కులేట్ చేసేదంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో మనం ఒరిజినల్ కాస్ట్ మీద మాత్రమే డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. సో ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే చూడండి, డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలంటే ఒరిజినల్ కాస్ట్ మీద క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి? బ్రాకెట్లో 1 lakh. 1 lakh ఇంటూ 10%. పర్సెంట్ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ ప్రాబ్లంలో? 10%. సో 10% ఇచ్చింది కాబట్టి 10/100. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 10,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూడండి బాగా, 1 lakh రూపీస్ ఇంటూ 10/100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, రిమైనింగ్. సో 10,000 రూపీస్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ హౌ మచ్? 10,000 రూపీస్. రైట్, క్లియర్. చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ చేయండి. సో ఈ లైన్స్ రెండు ఈక్వల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ లైన్స్ రెండు ఈక్వల్ ఉండాలి. సో అమౌంట్, డెబిట్ సైడ్ అమౌంట్ 1 lakh యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఓన్లీ 10,000. విచ్ సైడ్ ఇంక్రీజ్డ్ అమౌంట్? డెబిట్ సైడ్ అమౌంట్ ఇంక్రీజ్డ్. సో 1 lakh. సో ఎంటర్ ద బోత్ సైడ్ 1 lakh అండ్ 1 lakh. ఓకే, సో సెకండ్ స్టెప్, ఈ 1 lakh అమౌంట్కి వెళ్ళి డిప్రిషియేషన్ 10,000 రూపీస్ని మైనస్ చేయండి, లెస్ చేయండి. సో ఎట్లా చూడండి, 1 lakh మైనస్ డిప్రిషియేషన్ 10,000 రూపీస్, రిమైనింగ్ ఎంత ఉందండి? 90,000 రూపీస్. రిమైనింగ్ బ్యాలెన్స్ 90,000 రూపీస్. రైట్. సో ఈ 90,000 రూపీస్ బ్యాలెన్స్ అమౌంట్ని మనం ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే, సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా అండి? డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఎక్కడ మనకు మైనస్ ఉంటుంది బ్యాలెన్స్ అక్కడ రాయాలి. సో ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అండి? 90,000 రూపీస్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, 1 lakh 1 lakh. సో ఇక్కడ 10,000 రూపీస్ ప్లస్ 90,000 టోటల్ 1 lakh. రెండు ఈక్వల్ ఉండాలి, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. ఈక్వేషన్ ఆఫ్ జాయింట్. సో ఈ 90,000కి ఆపోజిట్లో 31st మార్చ్ 2005 బై బ్యాలెన్స్ carried on, by balance carried on. Right.
సో 1 year 1 financial year క్లోజ్డ్. సో సెకండ్ ఇయర్, సో ఇట్లా మనకు ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇట్లా ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయమని, మనకు 3 years క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో 3 years అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చేస్తాం. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఏ డేట్ రాయాలంటే ఇక్కడ ఉన్న డేట్ నెక్స్ట్ డేట్ ఏదో రాయాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనకు 31st March ఉందంటే మనకి ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే 31st నుంచి ఇటుకు వస్తే ఏమవుతుంది 1 అవుతుంది. 1 31st March అయితే నెక్స్ట్ ఏం వస్తుంది మనకు ఏప్రిల్ 2005కి 5. ఓకేనా, డౌట్ క్లియర్ అయిందా? ఇక్కడ డేట్నే మనం ఇక్కడ తీసుకొస్తున్నామండి. ఈ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ని ఇట్ సైడ్ తీసుకొస్తే ఏమైందంటే అది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇదే డేట్ నెక్స్ట్ డేట్ ఏమొస్తుందంటే మనకు 1/4/2005 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ B/D. సో హౌ మచ్ 90,000 రూపీస్. ఎంత తీసుకొస్తున్నాం అండి? ఇక్కడ మనము 90,000 రూపాయలు తీసుకొస్తున్నాం. ఇక్కడ బ్యాలెన్స్నే ఇటు తీసుకొస్తున్నాం. క్లియరా, రైట్. మనము ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసే డేట్ ఏంటండి? ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ డేట్ 31st March 2006. ఇక్కడ 5 ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు 6 వస్తుంది. ఓకే, రైట్. బై డిప్రిషియేషన్ DP అకౌంట్ సేమ్. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి మెథడ్ ఏంది? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఒరిజినల్ కాస్ట్ మీద మాత్రమే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒరిజినల్ కాస్ట్ ఎంత అండి? 1 lakh. క్లియర్. సో బ్రాకెట్లో సేమ్ 1 lakh రూపీస్ ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు సేమ్ 10,000 రూపీస్ డిప్రిషియేషన్. సో ఈ అకాడమిక్ ఇయర్ ఆల్సో డిప్రిషియేషన్ హౌ మచ్? 10,000 రూపీస్. క్లియర్, రైట్. సో క్లోజ్. సో ఈక్వల్, రైట్. సో డెబిట్ సైడ్ అమౌంట్ 90,000 రూపీస్, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఓన్లీ 10,000 రూపీస్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో 90,000 రూపీస్ ఇంక్రీజ్డ్ అమౌంట్. Enter the both side 90,000 rupees and 90,000 rupees. Clear, right. Next step 90,000 rupees and credit side 10,000 rupees depreciation. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 90,000 రూపీస్కి వెళ్ళి ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ని లెస్ చేయాలి కాబట్టి 90,000కి వెళ్ళి 10,000 రూపీస్ని లెస్ చేస్తే ఎంత ఉంటుంది బ్యాలెన్స్ అంటే 80,000 రూపీస్ ఉంటుందండి. ఓకేనా. సో ఈ 80,000 రూపీస్ మనం ఏమంటున్నాం ఇక్కడ మనం అంటే 31st 3/2006 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. సో సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మనం ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 3 years క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, రైట్. థర్డ్ ఇయర్కి వచ్చేస్తే ఈ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ని ఇట్ సైడ్ మనము ఫార్వర్డ్ చేసాం అనుకోండి. సో ఎంత వస్తుంది? డేట్ ఏముంది మనకు? 1/4/2006. సో ఫార్వర్డ్ చేస్తే బై బ్యాలెన్స్ ఇట్ సైడ్ ఫార్వర్డ్ చేస్తే టు బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, సారీ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, రైట్. సో హౌ మచ్ అమౌంట్? 80,000 రూపీస్, రైట్, రైట్. దో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ డేట్ ఆఫ్ వస్తుందండి? ఇయర్లో ఎండింగ్ ఏంది మనకు? సేమ్ 31st March 2006 ఇక్కడ ఉందండి. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందండి? ఫైనాన్షియల్ ఇయర్లో 7 అవుతుంది, 2007. సో సేమ్ మళ్ళీ బై డిప్రిషియేషన్ DP అకౌంట్, DP అకౌంట్. సో DP అకౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనము? ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ సేమ్గా. సో బ్రాకెట్లో 1 lakh ఇంటూ 10% ఎవ్రీ ఇయర్ 10% క్యాలిక్యులేట్ చేయాలి. సో చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ 10,000 రూపీసే వస్తుంది డిప్రిషియేషన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ 80,000 టోటల్ చేయండి. బ్యాలెన్స్ టోటల్ చేసేస్తే ఏ అమౌంట్ ఎక్కువ చూసుకోండి. ఇక్కడ డెబిట్ సైడ్ అమౌంట్ 80,000 రూపీస్ ఉంది, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఓన్లీ 10,000 రూపీస్ ఉంది. సో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ 80,000 రూపీస్, 80,000 రూపీస్,
రైట్. 80,000కి వెళ్ళి 10,000 రూపీస్ లెస్ చేయండి. లెస్ చేస్తే ఏమొస్తుంది మనకు? రిమైనింగ్ 70,000 రూపీస్. ఓకే, 70,000 రూపీస్ సేమ్ 31st March 2007 by balance carried on, 70,000 rupees. This is the answer. So మనకు 3 years calculate చేయమండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించాలి. రైట్. 1/4/2007 టు balance brought down amount 70,000 rupees. This is the answer. Right. Once again we check the first. చూడండి, డేట్, ఓపెనింగ్ డేట్ తీసుకుంటాం, పర్చేజ్ చేసిన డేట్. టు బ్యాంక్ అకౌంట్ 1 lakh రూపీస్. 1 lakh ఎట్లా వచ్చిందంటే చూడండి, మనకి ఇక్కడ అమౌంట్ కాస్ట్ ఎంత అండి? మిషనరీ కాస్ట్ 70,000 రూపీస్. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకుంటే డైరెక్ట్గా 70,000 రూపీస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే 70,000 రూపీస్కి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ని యాడ్ చేయాలి. రైట్. యాడ్ చేస్తే మనకు 1 lakh రూపీస్ వచ్చింది. రైట్. ఎవ్రీ ఇయర్ మనం డిప్రిషియేషన్ ఏ డేట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే 31st March 2005. సో ఇక్కడ 4 వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఎందుకంటే ఇయర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాగ చెప్పాను క్లియర్గా ఇక్కడ. ఓకేనా? రైట్. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ 31st March క్యాలిక్యులేట్ చేస్తే, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి? ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 10% అని ఎందుకు వేసినామంటే ఇక్కడ మనకు ప్రాబ్లంలో 10% ఇచ్చింది కాబట్టి మనం 10% తీసుకున్నాం. అదే 20% ఇస్తే 20% తీసుకుంటాం. 5% ఇచ్చినా 5% తీసుకుంటాం. ఓకేనా? 5/100 లేదా 10/100 లేదా 20/100. రైట్. ఇక్కడ చూడండి, 1 lakh మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రూపీస్ వచ్చింది. ఈ 10,000 రూపీస్ డిప్రిషియేషన్ ఇక్కడ తీసుకొని ఏం చేసినామంటే 1 lakh వెళ్ళి 10,000 రూపీస్ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ అంటే 90,000 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నది. దీన్ని ఏమంటున్నామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఓకే, ఈ బ్యాలెన్స్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం, అంటే ఫైనాన్షియల్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ డేట్ ఏమొస్తుందండి? ఈ డేట్ నెక్స్ట్ డేటే ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 31st 1 నెక్స్ట్ డేట్, 3కి ఇక్కడ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక 5కి 5 కామన్, ఇయర్ చేంజ్ కాదు కాబట్టి. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ని ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ అక్కడ ఫైనాన్షియల్ ఇయర్కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అమౌంట్ ఎంత తీసుకొచ్చినా మనం ఫార్వర్డ్ చేసినామండి? 90,000 రూపీస్నే ఫార్వర్డ్ చేసినాం. 90,000 రూపీస్. సో ఈ ఇయర్లో కూడా, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన డేట్ ఏంటండి? లాస్ట్ ఇయర్ ఎండింగ్ డేట్ 31st March. ఓకే, సో 31st March ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మనకు 6 అవుతుంది. ఇయర్ చేంజ్ అవుతుంది. సో బై డిప్రిషియేషన్ అకౌంట్. సో ఇక్కడ మనం 90,000 తీసుకోవద్దండి. ఇక్కడ ఎంత తీసుకోవాలి డిప్రిషియేషన్? మనం ఇక్కడ ఇక్కడ 10,000 ఉంది కాబట్టి 10 lakhs ఉంది, 1 lakh ఉంది కాబట్టి 1 lakh మీద క్యాలిక్యులేట్ చేసినాం. ఇక్కడ 90,000 ఉంది కాబట్టి 90,000 కాదు. ఇక్కడ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఒరిజినల్ కాస్ట్, ఏ కాస్ట్ అండి? ఒరిజినల్ కాస్ట్ మీద మాత్రమే ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. సో ఇందులో అందుకనే ఫిక్స్డ్. చూడండి, ఈ ఇయర్లో 10,000 రూపీస్ వచ్చింది, ఈ ఇయర్లో 10,000 రూపీస్ వచ్చింది, ఈ ఇయర్లో కూడా 10,000 రూపీస్. అంటే డిప్రిషియేషన్ అన్నలో ఇక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఈక్వల్గా ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది, యూనిఫామ్డ్గా ఉంటుంది. ఇక్కడ డిప్రిషియేషన్ ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి అందుకనే ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఇది ఏ మెథడ్ అండి? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. క్లియర్? రైట్. సో 90,000లోకి వెళ్ళి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే సరకు 10,000 రూపీస్ వచ్చింది. 90,000లోకి వెళ్ళి 10,000 తీసేస్తే రిమైనింగ్ 80,000 రూపీస్. 80,000 రూపీస్ని మనం చేసినాం, నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాం. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 80,000లోకి వెళ్ళి మనం మళ్ళీ యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు చూడండి ఇక్కడ 1 lakh మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రూపీస్ వచ్చింది. 10,000 రూపీస్ని మనం ఏం చేస్తామంటే 80,000లోకి వెళ్ళి 10,000 తీసేస్తే రిమైనింగ్ 70,000 రూపీస్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే మనకు డిప్రిషియేషన్ మిషనరీ ప్రిపేర్ ఫర్ 3 years అని చెప్పింది ఇక్కడ మనకు క్లియర్గా. అంటే 3 years వరకు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి లాస్ట్ ఇయర్ 3 years ఇదే కదా. సో క్యాలిక్యులేట్ చేస్తే 70,000 రూపీస్ ఆన్సర్. సో ఈ 70,000 రూపీస్ని నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి 1/4/2007 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 70,000 రూపీస్. దిస్ ఈస్ ద ఆన్సర్ అండ్ సొల్యూషన్.
ఓకేనా? రైట్, క్లియర్. ఈ ప్రాబ్లంకి మనకు 5 మార్క్స్ వస్తాయండి. మనకి ఇంతకు చెప్పిన యాన్యువల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ ఆఫ్ ద లైఫ్ టైమ్, asset lifetime. Clear? Right, thank you.